ఇవాళ మనం కుంభరాశి గురించి చెప్పుకుందాం. కలిసొచ్చే సమయాలు, కలిసొచ్చే రాశులు, ఇంకా అన్ని విధాలుగా. ఇంకోటి ఏంటంటే కుంభరాశికి ఆహ్, అధిపతి శనీశ్వర స్వామి గదా! ఆయన ఏ విధంగా అనుగ్రహిస్తారు? ఎప్పుడు వాళ్ళకి గెలుపొస్తది? ఇంకా వాళ్ళకి ఏ విధంగా ఉండిద్ది? జీవితం మొత్తంలో ఎన్ని కష్టాలుంటాయి? ఏంటి? ఏ విధంగా రాణిస్తారు? ఎందులో రాణిస్తారు? ఏ టైంలో రాణిస్తారు? ఇంకా అన్ని విధాలుగా పూసగుచ్చినట్టు చెప్తా. ఓం నమ శివాయ, శివాయ నమో. ఓం సం శనీశ్వర స్వామి నమో నమః. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. న్యాయం, ధర్మం, సత్యం ఈ మూడు పట్టుకున్న వారే శనీశ్వర స్వామి. మనకు నేర్పించేది కూడా అవే. ఎందుకంటే ఆ మనిషి అలా బ్రతకాలి అని చెప్పి నేర్పిస్తారు. ఆ నేర్పించే పరిస్థితుల్లోనే బాధలు, ఇంకా చాలా 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 ఒడిదుడుకులు వస్తాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన మనసుకి, ఏం నేర్చుకుంటున్నాం, ఎందుకు ఇన్ని బాధలు, ఏం జీవితం ఇది అని. కానీ అది 45 సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది. సరేనా? 45 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క చిన్నది మనకి వివరించి చెప్పేవారే ఆ రాశి యొక్క లీడర్ అంటే ఆ రాశి ఎవరి దాంట్లో ఉంది అని అనేది. ఇప్పుడు మేషరాశికి కుజుడు, అలాగే కుంభరాశికి శనీశ్వర స్వామి. ఇంకోటి, శనీశ్వర స్వామి ప్రతి రాశిలోనూ తిరోగమనం చేసినప్పుడు బాగా స్లోగా వెళ్తారు, బాగా స్లోగా వస్తారు. అందుకనే ఆయనకి శని, ఏళ్ళనాడు శని, ఇంకా రకరకాల శనీశ్వర స్వామి సైడ్ చాలా ఉన్నాయి. వాళ్ళు నేను చెప్పబోతున్నా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అన్నీ అర్థమవుతాయి. ఓం నమ శివాయ, శివాయ నమో. అండ్ దిస్ ఇస్ వంశీ కృష్ణ. వెల్కమ్ టు ద వీడియో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కుంభరాశికి అధిపతి కర్మఫలాధికారి శనీశ్వర స్వామి. కలిసొచ్చే దిక్కు పడమర దిక్కు. వైశ్యజాతి, మనుష్యగణం, అర్ధజలం. కలిసొచ్చే సమయం పగలు. వీళ్ళకి పగలు బలం ఎక్కువ. వాయుతత్వపు రాశి ఇది. స్థిర స్వభావం అంటే నిలకడగా ఒకటే చోట ఉండే స్వభావం. ఇది పురుష రాశి. రాశులన్నింటిలో 11వ రాశి. 11వ డెస్టినీ నెంబర్ అంటే చాలా 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 గొప్పది. మాస్టర్ నెంబర్ అని అర్థం. ఎన్నో బాధలు పెడితే కానీ చివరాఖరికి గొప్ప జీవితం లభించదు. అదే 11వ రాశి. కుంభరాశి వారి స్వభావం ఆలోచన, జ్ఞానం, విప్లవాత్మకత. కుంభరాశి అంటే జ్ఞానం ప్రవహించే మనసు. కుంభరాశి వారికి అధిపతి కర్మఫలాధికారి శనీశ్వర స్వామి కాబట్టి క్రమశిక్షణ, కర్మ, న్యాయం, ఓర్పు ఇవన్నీ శనీశ్వర స్వామినే నేర్పిస్తారు. అందుకని కుంభరాశి వారు లేటుగా ఎదుగుతారు, కానీ బలంగా నిలబడతారు. కుంభరాశి వారి కాలం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 వరకు. కుంభరాశి వారి వ్యక్తుల స్వభావం, మంచి లక్షణాలు, లోతైన ఆలోచన, కొత్తగా ఆలోచించే శక్తి, అందరికీ మంచి కోరుకుంటారు. అబద్ధం చెప్పాలంటే 100 రకాలుగా ఆలోచిస్తారు. అలా ఆలోచించినా కూడా అది తప్పైన దానికి వస్తారు, కానీ తప్పని చోట చెప్తారు. వీళ్ళకి విలువ తెచ్చేది స్వేచ్ఛ. వీళ్ళలో ఉన్న లోపాలు, మనసులో ఉన్న భావాలు బయట చెప్పరు. మొండితనం ఒక్కసారిగా దూరం అవుతారు. వీరిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. వీరు ఒంటరిగా ఉంటారు, కానీ మనసు లోపల మొత్తంలో అన్నీ గమనిస్తారు. వివాహం, ప్రేమలో నమ్మకం కుదిరితే జీవితాంతం ప్రేమించిన వారితో ప్రశాంతంగా బ్రతుకుతారు, కానీ బలవంతం చేస్తే అసలు ఒప్పుకోరు. స్వేచ్ఛను ఇష్టపడతారు, కాబట్టి ఆ స్వేచ్ఛ దొరకకపోతే చాలా బాధపడతారు. కుంభరాశి వారి కుటుంబ జీవితం ఎలా ఉంటుందంటే బాధ్యతగా ఉంటారు. మనసులో మరిగే భావోద్వేగాలు బయటికి చూపరు. పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్ని త్యాగం చేస్తే గొప్ప త్యాగమూర్తులు కుంభరాశి వారు. ఉద్యోగం, కెరీర్ కుంభరాశి వారికి ఏమిటంటే వీళ్లకు జాగ్రత్త ఎక్కువ కాబట్టి డ్రైవింగ్, ట్రాన్స్పోర్ట్ రంగం పనికొస్తాయి. టెక్నాలజీ మీద పట్టు ఉంటుంది కాబట్టి యూట్యూబ్, ఎడిటింగ్, మీడియా ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు. మంచి మనసున్నవారు కాబట్టి సోషల్ వర్కర్స్గా బాగా రాణిస్తారు. భక్తి అంటే ప్రాణం కాబట్టి ఆధ్యాత్మికత మార్గంగా ఉపయోగపడుతుంది. స్వయం ఉపాధి కూడా ఏ పనిలోనే రాణించే తెలియగలవారు. వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, కానీ ఒకరి కింద పనిచేయడం వీరికి ఇష్టం ఉండదు. వీరికి తమదైన దారి అంటే చాలా ఇష్టం. ఆ దారిలోనే వెళ్తారు. డబ్బు పరిస్థితి, డబ్బు వస్తుంది కానీ నిలవట్లేదని బాధపడతారు, కానీ ఇతరులకి బాగా ఖర్చు పెడతారు. శనీశ్వర స్వామికి రాశికి అధిపతి కనుక ఆయన ఏ విధంగా ఉంటారో ఆ రాశి వారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. అందుకే ఈ రాశి వారికి ఏదైనా సరే మెల్లగానే ప్రాప్తిస్తుంది. మెల్లగానే జీవితంలో స్థిరపడతారు. ఆధ్యాత్మికత కుంభరాశి వారికి శివభక్తి ఎక్కువ. మౌనం అంటే ఇష్టం. ఒంటరిగా ధ్యానం చేసుకుంటే మనసులో దాగిన మౌనాన్ని కరిగించవచ్చు. ఎందుకంటే అరిచి గొడవ చేసినా పర్లేదు, కానీ
నిశ్శబ్దంగా ఉంటే చాలా చాలా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. శివుడు ప్లస్ శని లోతైన ఆత్మజ్ఞానం. కుంభరాశిలో పుట్టిన వారికి శని ఏ విధంగా పరీక్షిస్తాడో చెప్తా వినండి. పరీక్షలు పెడతాడు, అది కేవలం బాధపడటానికి, ఉపయోగపడటానికే తప్ప పడేయడానికి కాదు, గొప్పగా నిలబెట్టడానికే. జీవితంలో ఎన్నో కష్టాలు రుచి చూసిన తర్వాతే గౌరవ ప్రతిష్టలను సత్కరిస్తాడు. కుంభరాశి వారికి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఆలస్యంగా విజయం వరుస్తుంది కానీ గొప్పగా నిలబెడుతుంది. వీరి సమాజం అసలు అర్థం చేసుకోదు. కుటుంబంలో కూడా ఒత్తిడి ఎక్కువే. చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగానే ఫీల్ అవుతారు. జీవితంలో కుంభరాశి వారు పడిలేచే కెరటం లాంటి వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే కుంభరాశి వారికి జీవితంతో బాధపడి ఆఖరికి జీవితంలో గొప్పవారిని చేస్తాడు ఆ శనీశ్వర స్వామి. వీళ్ళకి కలిసి వచ్చే రంగు నీలం, గోధుమ రంగు. శుభదినం కలిసి వచ్చే రోజు శనివారం. నల్ల నువ్వులు దానం చేయటం, నల్ల కుక్క కడుపు నింపటం, నల్ల చీమలకు ఆహారం పెట్టడం, నల్ల ఆవులకి అరటిపళ్ళు పెట్టడం, ఇవన్నీ చేస్తే జీవితంలో అనుకున్న సాధించే తెగింపు వీళ్ళకి వస్తుంది. వెంకటేశ్వర స్వామి చరణాలు, వెంకటేశ్వర స్వామి నామస్మరణ ఈ రాశి వారికి ఇబ్బంది పరిస్థితుల్లో గట్టెక్కిస్తుంది. ఈ రాశి వారికి అభయం ఇచ్చే దేవుడు సాక్షాత్తు ఆ గోవిందుడే. కలిసి వచ్చే రత్నం నీలం. ఇష్టదైవం శివుడు, శనీశ్వరుడు. వెంకటేశ్వర స్వామి జీవితంలో అదృష్టాన్ని ప్రశాంతతనిస్తే, శివుడు ఐశ్వర్యాన్ని ఇచ్చి కడవరకు బ్రహ్మాండంగా బతికించి చివరికి తనలో కలుపుకుంటాడు. కుంభరాశి వారికి ఇబ్బందులు తగ్గాలంటే చేయవలసిన పనులు: శనివారం శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు దీపం వెలిగించి శనీశ్వర స్వామి ముందు దీపం పెట్టి భక్తి శ్రద్ధగా ఆచరించాలి. తర్వాత శివయ్య దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఓం నమః శివాయ నామాన్ని జపించాలి. పేదలకు సహాయం చేయాలి. వీలైతే అబద్ధం చెప్పకుండా ఉండాలి. కుంభరాశి వారికి చివరి మాట: ఈ రాశి వారి జీవితంలో ఎన్ని బాధలు చూసినా చివరికి అత్యంత గొప్పగా గెలుస్తారు. వీళ్ళ ప్రయాణం ఆలస్యంగా ఉన్నా వీళ్ళ గమ్యం బలంగా ఉంటుంది. 30-32 సంవత్సరాల వరకు కష్టాలు, ఆలస్యాలు, అర్థం కాని బాధలు. 36-42 మధ్య బలమైన ఎదుగుదల. ఈ దశలో గౌరవం పెరుగుతుంది, పేరు వస్తుంది, జీవిత దశ క్లియర్ అవుతుంది, ఏం చేయాలనేది అర్థమవుతుంది, డబ్బు నిలబడటం కూడా మొదలవుతుంది. 40 తర్వాత అసలు ఫలితం. ఇది కుంభరాశి వారికి గోల్డెన్ టైం. మనశ్శాంతి, స్థిరమైన ఆదాయం, పిల్లల వల్ల సంతృప్తి, సమాజంలో గుర్తింపు. అప్పటికి మీ మనసులో మెదిలే కష్టాలకు కూడా సమాధానం దొరుకుతుంది. శని కుంభరాశి వారికి శత్రువు కాదు. నిజమేంటంటే గొప్ప స్నేహితుడు. తప్పు చేస్తే దండించి దారిలో పెట్టే గురువు. వీళ్ళకి కలిసి వచ్చే రాశులు మిథున రాశి, తులరాశి, ధనుసు రాశి. బ్రహ్మాండంగా ఈ 3 రాశుల వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, తప్పులేదు. మధ్యస్థంగా ఉండే రాశి మేషరాశి, సింహరాశి. ఈ రాశుల వాళ్ళతో స్నేహం చేయవచ్చు, ఇంకా కొంచెం ఏమన్నా అనుకుంటే కొంచెం క్లోజ్ అవ్వచ్చు, కానీ పెళ్ళిళ్ళకి పనికిరాదు. మిగతా వేరే రాశులు ఏదైనా సరే కుంభరాశి వారికి పెద్దగా నప్పదు. ఇదండి వీడియో. ఓం నమః శివాయ, శివాయ నమః. ఒక్క మాటలో చెప్పాలంటే కుంభరాశి వారికి జీవితాంతం శని పరీక్షలు ఉంటాయి, కానీ వీళ్ళు గొప్పవారు అయ్యే పరిస్థితికి వచ్చేపాటికి అవన్నీ అర్థం చేసుకొని గొప్పవారిని చేయటమే శని చేసే పని. నేను ఉన్నాను, నేనే ఆరంభం, నేనే అంతం, నేనే పరమ సత్యం. అదండి ఇవాళ వీడియో. 12 రాశులకి ఒక్కొక్క నెలలో గోల్డెన్ టైమింగ్స్ ఉంటాయి. కుంభరాశి వారికి సంవత్సరం ఫస్ట్లోనే స్టార్ట్ అవుతుంది. అది జనవరి 20 దగ్గర నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు దాకా. ఈ నెల రోజుల్లో వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే సూర్యగమనం ఆ రాశిలో స్టార్ట్ అయ్యేది ఆ నెల రోజులే. ఇవి బంగారు గడియలను తెచ్చిపెట్టింది. కోల్పోయినాయి మళ్ళీ తిరిగి వచ్చే టైము, అనుకున్నవి చేయగలిగే టైం. కానీ ఏది జరగాలన్నా కూడా ధర్మంగానే ఉండాలి. అధర్మంగా సంపాదించే సంపాదన మనకి కడదాకా ఉండదు, అది జస్ట్ కళ్ళకు అవపడుతుంది అంతే. ఓం నమః శివాయ, శివాయ నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హర హర మహాదేవ్ అని, జై శనీశ్వర స్వామి అని కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.